హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చిన్న ఎలక్ట్రికల్ వర్క్స్ అనేవి ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను మీకు టైల్స్ మీద ఏ విధంగా వర్క్ చేసుకోవాలి అనేది, మనకి టైల్స్ మీద వర్క్ చేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా వర్క్ అయితే చేసుకోవాలి. డ్రిల్లింగ్ మిషన్తో హోల్ చేసుకున్నప్పుడు టైల్ అనేది పగిలిపోకుండా ఏ విధంగా వర్క్ చేసుకోవాలో చెబుతాను. అలాగే మీకు మిర్రర్ లైట్ అనేది ఏ విధంగా బిగించుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మీకు ఇది టైల్స్ మీద వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను 2 మోడ్యులర్ జీమెట్ వేశాను. ఇక్కడ 2 మోడ్యులర్ జీమెట్ అయితే వేసి ఒక ఎల్ఈడి ఫిట్టింగ్ని అయితే బిగించాలి. ఇది మీకు దేవుని గది. ఈ దేవుని గది చుట్టూ వైట్ టైల్స్ అయితే వేసుకున్నారు, ఇక్కడ చూడొచ్చు. ముందుగా నేను 2 మోడ్యులర్ జీమెట్కి హోల్ అయితే పెట్టుకుని అందులో నుండి వైర్లు అయితే బయటికి లాగాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా వైర్లు అనేవి బయటికి తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏ విధంగా మనం హోల్స్ అనేది మార్కింగ్ చేసుకుంటే టైల్ అనేది పగిలిపోకుండా ఉంటుందో చూస్తున్నాను. నాకు ఈ కార్నర్ అయితే సెట్ అవుతుంది, ఈ కార్నర్ అయితే దగ్గర అయిపోతుంది హోల్స్ అనేవి. అది ఈ కార్నర్ అయితే కొంచెం దూరం అవుతున్నాయి హోల్స్, కొంచెం దూరంగానే వేసుకోవాలి, ఎప్పుడు బాగా దగ్గరికి వేసుకోకూడదు. తర్వాత నేను పెన్సిల్తో అయితే మార్క్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇలా టైల్స్కి డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ అనేది చాలా స్లోగా వేసుకోవాలి. మనం ఒకేసారి డ్రిల్లింగ్ మిషన్ ఫాస్ట్గా నొక్కామనుకోండి, మీకు టైల్ అయితే పగిలిపోతుంది. మనం డ్రిల్లింగ్ మిషన్ని అక్కడ బటన్ ఉంటుంది కదా, బటన్ని స్లోగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, స్లోగా తిరుక్కుంటా మీకు హోల్ అయితే పడుతుంది. టైల్స్ మీద హోల్స్ వేసేటప్పుడు చాలా స్లోగా హ్యాండిల్ చేయాలి డ్రిల్లింగ్ మిషన్ని, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు రోటరీ హ్యామర్ మిషన్ కాబట్టి. అలాగే మీరు టైల్స్ మీద హోల్ వేసిన తర్వాత రాయల్ ప్లగ్ అయితే లోపల పెట్టేసి మీరు రాయల్ ప్లగ్ అయితే పూర్తిగా లోపలికైతే కొట్టాలి సుత్తితోటి. అప్పుడు మీరు రెండో హోల్ అనేది వేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకోవాలంటే, మీరు ఒక హోల్ వేసి టైల్స్ పైన మళ్ళీ మీరు రెండో హోల్ అనేది వేసేస్తున్నారనుకోండి, ఆ లోపల టైల్స్ ముక్కలు అవి విరిగిపోయి ఉంటాయి కదా, మళ్ళీ ఆ హోల్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఆ హోల్ అనేది క్లోజ్ అయిపోకుండా ఉండాలంటే ముందుగా మనం హోల్ వేసుకున్న వెంటనే రాయల్ ప్లగ్ అనేది ఆ హోల్లో పెట్టి సుత్తితో కొట్టాలి. అప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా మీకు రాయల్ ప్లగ్ అనేది ఈజీగా వెళ్తుంది, మనకు వర్క్ కూడా ఈజీగా అవుతుంది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. టైల్స్ మీద హోల్స్ వేసేటప్పుడు ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే టైల్స్ అనేది పగిలిపోకుండా చాలా స్లోగా అయితే వేసుకోవాలి. తర్వాత నేను బ్లాక్ స్టార్ స్క్రూస్ అయితే తీసుకుని ఆ 2 మోడ్యులర్ జంక్షన్ అయితే బిగిస్తున్నాను, చూడండి. 2 మోడ్యులర్ జీమెట్ ప్లేట్. నేను ప్రస్తుతానికి అయితే ఇంకా 2 మోడ్యులర్ జీమెట్ని అయితే బిగించడం లేదు, ఎందుకంటే ఈ వైర్ అనేది మనం జాయింట్ కలుపుకొని అప్పుడు మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత టైట్ చేస్తాను. ప్రస్తుతం నేను ఆ జీమెట్ పైకి అది ఎల్ఈడి ఫిట్టింగ్ అనేది వచ్చేలాగైతే వేస్తున్నాను, చూడండి. ఒకవేళ జీమెట్ కిందకి వేసామనుకోండి లైట్ అయితే బాగా డౌన్ అయిపోతుంది, అలాగైతే వేయకూడదు. మినిమం గుమ్మం పైనుండి ఒక అడుగున్నర ఎత్తులోనైతే ఉండాలి లైట్ హైట్ అనేది. అంటే గుమ్మం అనేది మీకు ఒక 7 అడుగులు ఉన్నదనుకోండి, అంటే అప్పుడు మీకు 7 అడుగులు గుమ్మాలు, ఇవి 7 అడుగులు గుమ్మాలు ఉంటే ఒక 8 అడుగులు ఎత్తులో అయితే ఉండాలి లైట్ అనేది. ఇక్కడ నేను స్పిరిట్ లెవెల్ అయితే పెట్టి ఆ స్పిరిట్ లెవెల్ ప్రకారం మార్కింగ్ అయితే చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా లెవెల్గా అయితే వేసుకోవాలి ఫిట్టింగ్ని. స్పిరిట్ లెవెల్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. స్పిరిట్ లెవెల్ యూజ్ చేయడం వల్ల లెవెల్గా అయితే వస్తాయి. నేను ఫిట్టింగ్ ఏ లెవెల్ వరకు వస్తుందో ఆ లెవెల్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ లెవెల్ పైనుండి క్లాంప్ అయితే మార్కింగ్ చేస్తున్నాను, చూడొచ్చు. మనకి సెంటర్కి హోల్ అనేది వేసుకుంటే ఇప్పుడు మీకు డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ అయితే వేస్తాను, చూడండి. మీరు చాలా స్లోగా అయితే వేసుకోవాలి హోల్ పడేంత వరకు. వన్స్ మనకి టైల్ అనేది హోల్ పడిపోయింది అనుకోండి, తర్వాత వాల్కి అయితే కొంచెం స్పీడ్గా వేసుకున్నా పర్వాలేదు, కానీ టైల్స్ మీదే మనం హోల్ వేసేటప్పుడు స్లోగానే మిషన్ అయితే ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక హోల్ వేయడం పూర్తయిన తర్వాత మళ్ళీ అందులో రాయల్ ప్లగ్ అయితే పెట్టేసి సుత్తితో క్లోజ్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ హోల్ అనేది మళ్ళీ పక్కన మనం ఎక్కడైనా హోల్ వేస్తుంటే ఈ హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది. అలా క్లోజ్ అవ్వకుండా ఉండాలంటే మనకు ఒక హోల్ అనేది వేసుకున్న తర్వాత ఇంకో హోల్ అయితే వేసుకోవాలి. ఇవి మీకు ఎలక్ట్రికల్ టిప్స్ ఇవి. తర్వాత హోల్ వేయడం పూర్తయిన తర్వాత రాయల్ ప్లగ్ని అయితే స్విచ్తో కొడుతున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత నేను మీకు ఇక్కడ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 2 మోడ్యులర్ బాక్స్ని అయితే స్క్రూ డ్రైవర్ సహాయంతో టైట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. టైట్ చేసుకున్న తర్వాత క్యాప్ను కూడా నేను ప్రెస్ చేసేస్తున్నాను. ఈ ఎల్ఈడి ఫిట్టింగ్కి సంబంధించినటువంటి క్లాంప్స్ని అయితే బిగిస్తున్నాను, స్టీల్ క్లాంప్స్. ఇలా ఈ పక్క క్లాంప్ కూడా బిగిస్తున్నాను. ఇలా బిగించుకున్న తర్వాత ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి ఎల్ఈడి ఫిట్టింగ్ వచ్చి మీకు ఫిలిప్స్ కంపెనీ 36 వాట్ ఇది. ఇలా
ఆ గోడకి సెంటర్ చేసుకుని అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. ముందుగా నేను మీకు న్యూట్రల్ని అయితే కలుపుతున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఎక్కువగా నేను బ్లాక్ టేప్ని అయితే యూజ్ చేస్తాను, బ్లాక్ టేప్ అయితే లేదు, అందువల్ల నేను ఇంక ఇక్కడ ఎల్లో కలర్ టేప్ని అయితే యూజ్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. జాయింట్ అనేది రన్నింగ్ జాయింట్ కింద అయితే వేసుకోండి. తర్వాత నేను ఇప్పుడు కంట్రోల్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను, ఫేజ్ వైర్ని. ఇలా ఫేజ్ వైర్కి కూడా ప్రాపర్గా టేప్ అయితే వేసుకోండి. తర్వాత మీకు ఈ వైర్లన్నీ ఆ 2 మోడ్యులర్ జంక్షన్లోకి అయితే లోపలికి అయితే తోసేయాలి. ఇక్కడ నేను తర్వాత ఈ 2 వైర్లకి కలిపి టేప్ అయితే వేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్గా 2 వైర్లు కలిసి ఉండేలాగా అయితే వేస్తున్నాను. ఇలా ఈ విధంగా అయితే టేప్ అయితే వేసుకోవాలి. ఇలా ప్రాపర్గా టేప్ అనేది వేసుకున్న తర్వాత వైర్లు అనేవి మళ్ళీ లోపలికి జంక్షన్లోకి అయితే తోసుకుని ఇలా ఈ విధంగా అయితే వైర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇలా మీకు ఈ విధంగా ఫిట్టింగ్ అయితే వేయడం కంప్లీట్ అయ్యింది. టైల్స్ మీద వర్క్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా వర్క్ అనేది చేసుకుని ఈ విధంగా పని చేసుకోవాలి. ఎవరైతే కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే అర్థమవుతుంది. అర్థమయ్యే విధంగా ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. తర్వాత నేను మీకు ఇక్కడ మిర్రర్ పైన లైట్ అయితే వేస్తున్నాను, చూడండి. ఇది మిర్రర్ పైన ఇది 1 feet లైట్, ఇది 10 watt, 3 కలర్స్ అయితే వస్తాయి. వైట్, న్యూట్రల్ వైట్, వామ్ వైట్, 3 కలర్స్ అయితే వస్తాయి. అంటే ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఒక కలర్ వస్తుంది, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఒక కలర్ వస్తుంది, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఒక కలర్ అయితే వస్తుంది. ఇది మీకు ఫుల్ ఎక్స్ కంపెనీది, 2 years వారంటీ అయితే ఉంటుంది లైట్కి. లైట్ కాస్ట్ వచ్చి 1000 రూపాయలు అయితే ఉంది. మీకు ముందుగా నేను మెజర్మెంట్ టేప్ అయితే కొలుచుకుంటున్నాను. ఇది మీకు 1 feet అయితే ఉంది కరెక్ట్గా. తర్వాత మనకి ఆ గోడ దగ్గర నుండి ఇది ఎంత ఉందో చూస్తున్నాను. తర్వాత మిర్రర్ అనేది ఎంత ఉందో చూస్తున్నాను. మిర్రర్ అనేది మనకి 15 inches అయితే ఉంది. దాన్ని మళ్ళీ సెంటర్ చేసి పెట్టాను, మార్కింగ్ అనేది అంటే 7.5 అంగుళాలకి అయితే పెట్టాను. తర్వాత ఇది మనకి కరెక్ట్గా 1 feet అయితే ఉంది. సెంటర్ చేసుకున్న తర్వాత మిర్రర్ అనేది మళ్ళీ వాల్ మీద 1 feetకి అయితే మార్కింగ్ చేసి ఈ మిర్రర్ లైట్ అనేది వేసుకునేటప్పుడు అక్కడ మనకి మిర్రర్ పాయింట్ అనేది పెట్టాం కదా, మిర్రర్ పాయింట్ అనేది క్లోజ్ అయిపోయేలాగైతే వేసుకోవాలి. నేను లైట్కి సెంటర్ చేసి పెట్టాను, గోడకి సెంటర్ చేసి పెట్టాను, మీరు పైన పెన్సిల్ మార్కులు అయితే చూడొచ్చు. తర్వాత నేను స్పిరిట్ లెవెల్ని అయితే ఇక్కడ పెడుతున్నాను, చూడండి. ఎక్కడైనా సరే మనం ఏమైనా లైట్స్ అనేవి వేసేటప్పుడు వాటికి స్పిరిట్ లెవెల్ అనేది యూజ్ చేస్తే మీకు చాలా లెవెల్గా వస్తుంది లైట్ అనేది. స్పిరిట్ లెవెల్ అనేది మీకు ఒక 200 రూపీస్ అయితే ఉంటుంది. ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్ తోటి అయితే హోల్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీకు టైల్స్ అవి ఏమీ లేవు కాబట్టి వాల్ మీదే కాబట్టి ఇవి మనం ఎలాగన్నా వేసుకోవచ్చు హోలు. మెషిన్ అనేది కొంచెం స్పీడ్గా రన్ అయినా ఏమీ కాదు. టైల్స్ మీద హోల్స్ వేసుకునేటప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే మీకు టైల్స్ మీద హోల్స్ వేసుకునేటప్పుడు ఒక రాయల్ ప్లగ్ అనేది సుత్తితో కొట్టిన తర్వాత ఇంకొక రాయల్ ప్లగ్ హోల్ అయితే వేసుకుని అప్పుడు సుత్తితో కొట్టం. అదే వాల్ మీద అయితే వేసుకునేటప్పుడు మనం ఎలాగ హోల్స్ వేసేసుకున్నా ఏమీ కాదు. ఇలా మనం హోల్స్ అనేది వేసుకుని రాయల్ ప్లగ్లు అనేది గోడలోకి సుత్తితో కొట్టిన తర్వాత ఇప్పుడు మనం కనెక్షన్స్ అయితే ఇవ్వాలి లైట్కి. ఇలా అక్కడ మీకు వైర్ కనిపిస్తుంది కదా, 1 square mm వైర్స్. అవి ముందుగా స్లీవ్స్ అయితే తీసుకుని మీకు ఎల్లో వచ్చేసరికి ఫేజ్ కంట్రోల్, అది బ్లూ వచ్చేసరికి న్యూట్రల్. నేను మీకు ముందుగా న్యూట్రల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ జాయింట్ నేను వేసేది ర్యాట్ టైల్ జాయింట్ అయితే వేస్తున్నాను, చూడండి. నేను రన్నింగ్ జాయింట్ అయితే వేయట్లేదు. తర్వాత నేను ఫేజ్కి అయితే జాయింట్ వేస్తున్నాను, చూడండి. ఇలా మనకి జాయింట్స్లో టైప్స్ ఆఫ్ జాయింట్స్ అయితే ఉంటాయి. ర్యాట్ టైల్ జాయింట్, రన్నింగ్ జాయింట్, మ్యారీడ్ జాయింట్. మీకు ఆ జాయింట్స్కి సంబంధించినటువంటి వీడియో అనేది చివరిలో పెడతాను, అది కూడా ఒకసారి చూడండి. అలా మనకి వైర్ అనేది వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వైర్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఫిట్టింగ్ వెనకాల నేను స్క్రూస్ అయితే బిగిస్తున్నాను, చూడండి. ఇక్కడ స్క్రూస్ అనేవి జాగ్రత్తగా ప్రాపర్గా అయితే టైట్ చేసుకోండి. ఇలా స్క్రూస్ అనేది బిగించుకున్న తర్వాత మనం లైట్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ విధంగా కిందికి పైకి. ఫైనల్గా ఒకసారి నేను మళ్ళీ స్పిరిట్లో అయితే పెట్టి చూస్తున్నాను లైట్ అనేది స్ట్రైట్గా ఉందా వంకరగా ఉందా అనేది. కొంచెం స్క్రూ అనేది లూజ్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చెయ్యాలి. ఇలా మీకు కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత లైట్ అయితే పర్ఫెక్ట్గా లెవెల్ అయితే వచ్చింది. తర్వాత మీకు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే లైట్ అయితే ఆన్ అయింది. మీకు వేస్ కడుతూ ఉంటుంటే లైట్స్ అయితే మారుతూ ఉంటాయి, అది కూడా చూపిస్తాను మీకు నేను కిందికి దిగిన తర్వాత. మీకు ఇక్కడ చూడొచ్చు లైట్ అనేది ఫస్ట్ ఒకసారి స్విచ్ వేస్తే వైట్ అయితే వెలిగింది. తర్వాత మీకు ఇది వామ్ వైట్, తర్వాత ఇది మీకు న్యూట్రల్ వైట్. ఇలా మీకు 3 కలర్స్ అయితే వస్తుంది లైట్ అనేది. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. మీరు ఇక్కడ చూడొచ్చు మిర్రర్లో లైటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మీకు వీడియోలో చిన్న చిన్న ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది మీకు వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.
ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.